చాలామంది ఇప్పుడు అనవసరమైన గొడవలలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయి, ఆ గొడవలు ఇంకా పెద్దగయిపోయి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయి, అది కేస్ దాకా వెళ్ళిపోవటము. లేదనుకుంటే ల్యాండ్ లిటిగేషన్స్ కావచ్చు, దానివల్ల కోర్ట్ కేసెస్ దాకా వెళ్ళటం. లేదంటే ల్యాండ్ కబ్జాకు గురి కావటము. లేదనుకుంటే ఏదో రకమైన లిటిగేషన్‌లో ఇరుక్కుపోవటము. ఇలాంటి చాలామంది జరుగుతా ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకంలో ఫోర్త్ లార్డ్, అలాగే కుజుడు బాలేకపోవటం, అలాగే దశమాధిపతి కూడా బాలేకపోవటం ద్వారా మనకు కబ్జాలకు గురి కావటం. లేదనుకుంటే అది ల్యాండ్ తీసుకున్న తర్వాత అది మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉండటము, లిటిగేషన్స్‌లో ఇరుక్కుపోవటము, ఆ ల్యాండ్‌ని నువ్వు అనుభవించలేకపోవటము అనేది చాలా మందికి ఇవాళ రేపు జరుగుతుంది. సో, దీనికి మనం డెప్త్ అనలైజేషన్ చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, జాతకం చూడాల్సిందే. బట్ బేసిక్‌లీ ఒక చిన్న రెమెడీ నేనొకటి చెప్తాను. ఆంజనేయ స్వామి ఫోటోతోటి చేసేది. సో, మీరేం చేయాలి అంటే, మీకు ఇట్లాంటి ఏదన్నా లిటిగేషన్స్ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మీరేం చేయాలంటే, ఇలా జెండా పట్టుకొని ఆంజనేయ స్వామి నుంచున్న ఒక ఫోటో ఒకటి మీరు ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేయండి. లేదనుకుంటే ఆ దేవుడి ఫోటోలు అక్కడ అంబే దగ్గర మీకు ఇట్లా ఆంజనేయ స్వామి ఇట్లా జెండా పట్టుకొని నుంచున్నట్టు ఉంటుంది. సో, అదొక ఫోటో తీసుకొని రండి. మీరేంటంటే మొబైల్‌లో కాంపాస్ పెట్టండి. మొబైల్‌లో కాంపాస్ పెడితే సౌత్ సైడ్ చూడండి. సౌత్ సైడ్‌కి ఇట్లా నుంచోండి. కాంపాస్ సౌత్ సైడ్ అంటే మొబైల్ అట్లా సౌత్ సైడ్ పెట్టండి. దాంట్లో మీకేంటంటే 230 డిగ్రీస్ అని చూపిస్తది. 230 డిగ్రీస్ అందులో డిగ్రీస్ ఉంటాయి. 220, 230, 240 అట్లా డిగ్రీస్ చూపిస్తది కాంపాస్‌లో. సో, ఆ 230 డిగ్రీస్ వచ్చిన దగ్గర మార్క్ చేయండి. అక్కడ ఓ మూల కొట్టండి. కొట్టి ఈ యొక్క జెండా పట్టుకొని ఇట్లా నుంచున్న ఆంజనేయ స్వామిది ఫోటో అక్కడ యెల్లో కలర్ ఫ్రేమ్ బార్డర్ తోటి కప్పిచ్చి అక్కడ పెట్టండి. శనివారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్‌లో ఒక 2 మిట్టా పాన్, స్వీట్ పాన్, ఒక 2 స్వీట్ పాన్‌లు మంచిగా కట్టిపిచ్చి నీ మనసులో కోరిక కోరుకో. ఆ ల్యాండ్ లిటిగేషన్ గాని, కోర్ట్ కేస్ గాని ఏదున్నా సరే గాని వెళ్ళిపోవాలి. నా యొక్క దాని సుఖాన్ని, ఆ యొక్క భూమిని నేను అమ్ముకొనన్నా ఏదైనా దీన్ని కొనుక్కోవాలి. ఏదో నీ కోరిక ఏముందో అక్కడ కోరుకొని అక్కడ సమర్పించినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసినట్టయితే మనకు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలి. తొందరగా మనకు అప్పుడు ఈ పర్టిక్యులర్ డేట్ దాకా మనకు అయిపోతదా గురువుగారు అని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మనకు, అది గోచారరీత్యా తెలీదు. ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చార్ట్ ఏసి మనం ఆ గ్రహస్థితి నడుస్తున్న దశాంతర దశ చూస్తామో అప్పుడే మనం మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం.